పల్లవులలో వైష్ణవం. పల్లవులు సర్వసాధారణముగా శైవులుగానున్నను సంస్కృత శాసనములందు ప్రకటించిన వారిలో కొందరు వైష్ణవ భక్తి పరాయణులుగానున్నట్లు కనపడుచున్నది. కుమార విష్ణువు, విష్ణుగోపవర్మ, సింహ విష్ణువు మొదలగు పేర్లు వైష్ణవ మతమును తెలుపుచున్నాయి. కుమార విష్ణువు మొదలగు రాజులు విష్ణువాద భక్తిరతులమైన భాగవతులమని చెప్పుకొనుటయే వారు వైష్ణవ మతావలంబుకులని త్రోవపడుచున్నది. పల్లవుల కాలమునందే వైష్ణవ మతము ఉన్నత స్థితికి వచ్చుచున్నదని ఊహింపవచ్చు. ఈ కాలమునందే ప్రాచీన వైష్ణవ ఆళ్వారులు తల ఎత్తిరని ఊహింపదగి ఉన్నది. ఈ ఆళ్వారులలో తిరుమలిసై ఆళ్వారులు పల్లవ రాజు ఒకడు మొదట పరిభవించి తరువాత పశ్చాత్తపుడయినని ఒక వైష్ణవ గాథ కలదు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలోని పల్లవులు కొందరు వైష్ణవ మతమును అవలంబించినను మరికొన్ని శతాబ్దముల వరకు వైష్ణవ మతము విజృంభించలేదు. ఇంతకంటే పల్లవ రాజుల కాలమున వైష్ణవ మతమును గురించి చెప్పవలసిన విశేష చరిత్ర అంశమేదీ కానరాదు.